డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన 73 మంది లబ్ధిదారులకు 51,32,571 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఎముక లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 73 మందికి 52 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇప్పటికి కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా నియోజకవర్గంలో అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాలకు అందరికీ కూడా ఆలంబనగా ఉంటుంది. పేదలు వైద్యం చేయించుకుని అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఇదోతికంగా వారికి మేలు చేకూరుతూ ఉంది. మానవ సేవే మాధవ సేవగా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ఏ దరఖాస్తులైనా వెంటనే వాటిని మంజూరు చేసి నిధులు ఇస్తూ ఉన్నారు. చాలా పేద వర్గాలకి ఎంతో మేలు కలుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి కావలసిన కొందరికే పరిమితమైంది తప్ప ఎవరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహకారం అందిన పరిస్థితులు లేవు. ఈనాడు ఒక భరోసాగా పేద వర్గాలకి హాస్పిటల్ పాలై వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత ఆర్థిక సహకారం అందుతుందన్న ఆశతోటి ఈనాడు పేదలందరూ కూడా వైద్యం చేయించుకున్న బిల్లులు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి గారు చేతికి వెన్నుముక లేకుండా అవి మంజూరు చేస్తూ ఉన్నారు. దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా 1150 మందికి మన నియోజకవర్గంలో అందివ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను.